రీసెంట్ గా ఒక విషయం జరిగింది. అమెరికాలో న్యూయార్క్ బిల్ బోర్డ్ లో పెద్ద అక్కడ డిస్ప్లే బోర్డ్ లో అసీం మునీర్ గురించి ఈయన ఫీల్డ్ మార్షల్ కాదు ఫ్రాడ్ మార్షల్ అని చెప్పి ఒక బిల్ బోర్డ్ లో వేసేసారనమాట. ఆయన ఖచ్చితంగా పాలిగ్రాఫ్ టెస్ట్ జరగాలని, ఆయన చాలా అబద్ధాలు చెప్తుంటారు, ఆయన చాలా ఫ్రాడ్ చేస్తుంటారు, ఆయన ఒక లూజర్ లయర్ అని చెప్పి రాశారు. అండ్ గుడ్ వర్క్స్ మేక్ యూ స్టాండ్ స్టాల్, నాట్ ఫేక్ టైటిల్స్. నువ్వు చేసే మంచి పని ఆటోమేటిక్ గా ప్రపంచానికి తెలుస్తుంది, ఫేక్ టైటిల్స్ వల్ల నీకేమీ రాదని చెప్పి. ఇద్దరు క్రూక్స్, ఇద్దరు చెడ్డవాళ్ళతో కలిసి నువ్వు పాకిస్తానీల్ని డిసీవ్ చేసావు. షాబాజ్ షరీఫ్, ఆసిఫ్ అలీ జర్దారీతో కలిసి అసీం మునీర్ తప్పు చేశాడని ఈ 3 టైటిల్స్ రాశారనమాట. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ లో మేమేమి నష్టపోలేదు, మేమంతా గెలిచామని చెప్పి కావాలని ఇండియా పైన తిరుగుదాడి చేసి ఆ దాడిలో మేము గెలిచామని చెప్పి అసీం మునీర్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు. అదంతా కరెక్ట్ కాదని చెప్పి డైరెక్ట్ గా న్యూయార్క్ లో బిల్ బోర్డ్ లో రాసేసారనమాట. అంతేకాదు మనకు తెలుసు, మనం పాకిస్తాన్ ఎప్పుడైతే మనం రిటాలియేట్ చేసిందో ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ని నూర్ ఖాన్, మురీద్ ఇలా ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేసాం అనమాట. దానికి రిటాలియేషన్ గా పాకిస్తాన్ ఇండియా పైన టార్గెట్ చేసిందని చెప్పి అసీం మునీర్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇండియా ముందు పాకిస్తాన్ జస్ట్ హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టే ఉందని చెప్పి డైరెక్ట్ గా న్యూయార్క్ బిల్ బోర్డ్ లో రాసేశారు వాళ్ళు. అయితే ఎవరు ఇలా రాశారు అనే దాని మీద పాకిస్తాన్ మీడియా మాత్రం ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ పార్టీ, తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వాళ్ళు రాపిచ్చారని చెప్పి పాకిస్తాన్ అంటున్నా. కానీ ఎవరైతే అసీం మునీర్ నిజంగా అబద్ధాలు కోరని నమ్మారో, కావాలని చెప్పి ఇండియా మీద ప్రొవోక్ చేసి తన పదవిని పెంచుకోవడానికి ట్రై చేశాడు, ఫ్రాడ్ టైటిల్స్ తెచ్చుకోవడానికి ట్రై చేశాడని చెప్పి నమ్మారో వాళ్ళు రాశారని చెప్పి మాత్రం ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది.